So good evening, dear grade 10 students. So today in this session we are going to start a new chapter and very important chapter from grade 10 mathematics, that is about introduction to trigonometry. అంటే ట్రిగ్నోమెట్రీని మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే ఒక పేరుతో మనం ఈ చాప్టర్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ already in our BVN SSC Chalapti YouTube channel we have covered nearly 4 to 5 chapters as per the blueprint weightage point of view, అలాగే ఫండమెంటల్స్, బేసిక్స్, డెఫినిషన్స్, కీ పాయింట్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ కవర్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ సమ్స్ కూడా మనం రిలీజ్ చేసి మన యొక్క ఛానల్లో పెట్టడం జరిగిందనమాట. అంటే ద పీపుల్ హూ డిడ్ నాట్ విజిట్ ఆర్ ద పీపుల్ who did not have gone through that questions, once you please go through that channel. ఓకే, సో మనం కవర్ చేసుకున్నటువంటి యూనిట్స్ ఏంటంటే, ఒకటి స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే ప్రాబబిలిటీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ అలాగే సర్కిల్స్. సో ఈ 4 చాప్టర్స్ కూడా కంప్లీట్గా బేసిక్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ బేసిక్స్కి రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్ సమ్స్ కూడా మనం వీడియో రూపంలో చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టార్ట్ చేసే ముందు మెనీ స్టూడెంట్స్, అంటే ఐ గాట్ ఏ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మెనీ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువగా ట్రిగ్నోమెట్రీలో మార్క్స్ అన్నవి లూజ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కొంచెం లాజికల్గా ఆలోచించాలి, ఆ టైం మన యొక్క సెన్స్ ఆఫ్ మైండ్ కూడా క్రిటికల్గా థింక్ చేయాలి, డైవర్జెంట్గా ఆలోచించాలి. అంటే ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ కనుక చూసుకుంటే, ఇఫ్ యూ గో త్రూ ద వెయిటేజ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ చాప్టర్, డెఫినెట్లీ విల్ బి హ్యావింగ్ 1 8 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 మార్క్ క్వశ్చన్. అంటే నియర్లీ 13 to 14 మార్క్స్ వెయిటేజ్ మనకి ఓన్లీ ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దిస్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. అంటే ఇటు ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, అది దేనికి అప్లై అవుతుంది, అందులో ఉన్న రేషియోస్ ఏంటి, ఐడెంటిటీస్ ఏంటి, ఎలా వాడాలి, దేనికి వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నవి మనకి పర్ఫెక్ట్గా తెలియాలి. అలాగే ఒక యాంగిల్ యొక్క ప్లేస్మెంట్ ఎలా ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే దిస్ ట్రిగ్నోమెట్రీ విల్ బి a very simple unit. Okay, so first of all let us start the basics of the trigonometry today. So first of all trigonometry కంగారు పడాల్సిన అవసరం లేదు, వెరీ ఈజీగా సింపుల్గా చెప్తాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. అసలు ట్రిగ్నోమెట్రీ యొక్క మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ? ఇఫ్ యూ అబ్జర్వ్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్లో మనకి 3 వర్డ్స్ కనబడతాయండి. ఒకటి టిఆర్ఐ, ట్రై అన్న ఒక వర్డ్ వినబడుతుంది. అంటే ఈ ఫస్ట్ పార్ట్ అనమాట ట్రిగ్నోమెట్రీలో టిఆర్ఐ. నెక్స్ట్ గోనో అన్న ఒక వర్డ్ వినబడుతుంది, అంటే దాన్ని మనం గోనియా అంటాం అనమాట. ఓకే, టిఆర్ఐ ట్రై, జిఓఎన్ఐఏ గోనియా, అండ్ లాస్ట్ది మెట్రీ అని ఒక వర్డ్ వినబడుతుంది చూడండి, ఎంఈటిఆర్వై, అంటే ట్రై, గోనియా అండ్ మెట్రీ. యాక్చువల్గా ఈ ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ యొక్క ఆరిజిన్ మనకి ట్రై, గోనియా, మెట్రీ అనే వర్డ్ మూడింటిని కలిపితే ట్రిగ్నోమెట్రీ కింద ఫామ్ అయింది. మరి దీని మీనింగ్స్ ఏంటి? ట్రై అంటే టిఆర్ఐ, ట్రై అంటే 3 అని అర్థం అనమాట. ట్రై అంటే ఏంటి? మోనో, బై, ట్రై అంటాం. అలా ట్రై అంటే 3. ఓకే, గోనియా అంటే దాని మీనింగ్ ఏంటంటే యాంగిల్. గోనియా అంటే ఏంటండి? యాంగిల్. ఓకే, గోనియా అంటే ఏంటి? యాంగిల్. మెట్రీ, మెట్రీ అంటే ఏంటంటే మెజర్మెంట్. ఓకే, వాట్ డూ యూ కాల్ దిస్ వన్? సో మెజర్మెంట్. అంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ 3 యాంగిల్ మెజర్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా వచ్చినప్పుడు డెఫినేషన్ అడిగారు అనుకోండి, ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటని అడుగుతారు, అవునా కదా? అడిగినప్పుడు మనం సైను, కాసు, టాను, సీకు, కోసిక్ కేవలం రేషియోస్ చెప్పుకుంటూ వెళ్తాం. అది కాదు, అసలు దాని మీనింగ్ ఏంటి అంటే ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద 3 డిఫరెంట్ వర్డ్స్ ట్రై, గోనియా అండ్ మెట్రీ, in which tri means 3, gonia means angle, metry means measurement. Metry అంటే measurement, gonia అంటే angle, tri అంటే 3. సింపుల్ గా చెప్పాలంటే ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ 3 యాంగిల్ మెజర్మెంట్. ఈ మూడు కలిపితే 3 యాంగిల్ మెజర్మెంట్, దాన్నే మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది
మరి ట్రిగ్నోమెట్రీ అనేది ఏ క్వాడ్రిలేటరల్కి అప్లై అవుతుంది? స్క్వేరా, రెక్టాంగిలా, ట్రయాంగిలా, పెంటాగనా, లేదా ప్యారలోగ్రామా, రాంబస్? ఇవేమీ కాదు, ఓన్లీ ట్రయాంగిల్. ఎందుకు? మీకు ట్రిగ్నోమెట్రీ ట్రై అంటే 3 యాంగిల్, 3 అనేది ఏంటి మనకి ట్రయాంగిలే అవుతుంది, అవునా కదా? అంటే 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా మనకి ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి 100 out of 100% ట్రిగ్నోమెట్రీ ఈస్ ద చాప్టర్ దట్ డీల్స్ ఓన్లీ విత్ ట్రయాంగిల్. ఇంకా నో అదర్ క్వాడ్రిలేటరల్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఫస్ట్ తెలియాలి మనకి, ఇంకా ఏ అదర్ క్వాడ్రిలేటరల్ మనకి ట్రిగ్నోమెట్రీలో రాదు, ఓన్లీ ట్రయాంగిల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, బికాజ్ 3 అన్న వర్డ్ ఉంది కాబట్టి. మరి అది కూడా ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 100% వీ హ్యావ్ టు ప్రిఫర్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటంటే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అగైన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 90 degrees. అంటే ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 degrees ఉండాలి. ఓకే, ఏ బి సి. Total we have taken 3 vertices, okay, and 3 different angles. Okay, ఈ 3 different angles లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది యాంగిల్స్ 90 degrees కరెక్ట్గా ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే మరీ చెప్తున్నాము, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ట్రయాంగిల్స్, అండ్ దట్ టు ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ దట్ టు ద మీనింగ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ a triangle in which one of the angles is exactly 90 degrees. ఎగ్జాక్ట్గా 90 ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ట్రిగ్నోమెట్రీ. అంటే ట్రిగ్నోమెట్రీ అంటే ఒక ఐడియా వచ్చింది కదండి, ట్రైగోనియోమెట్రీ అంటే 3 యాంగిల్ మెజర్మెంట్, అంటే ట్రయాంగిల్కి సంబంధించింది. ఆ ట్రయాంగిల్లో కూడా మళ్ళీ మనకి రైట్ యాంగిల్కి సంబంధించింది. మళ్ళీ రైట్ యాంగిల్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ 90 degrees. అది దాని యొక్క ట్రిగ్నోమెట్రీ యొక్క బేసిక్ ఫౌండేషన్. ఓకే, ఇకపోతే నెక్స్ట్ రేషియోస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి బేసిక్స్ అండి. ఓకే, రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇన్ ట్రిగ్నోమెట్రీ we will be having 6 different ratios. ఏంటంటే మనకి 6 different ratios ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి మనకి? 6 different ratios. In trigonometry we will be having 6 different ratios. Out of 6 different ratios, ఫస్ట్ 3 ratios కనుక పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే నెక్స్ట్ 3 ratios వాటి యొక్క ఇన్వర్స్ అనమాట, అంటే రెసిప్రోకల్ అని అనమాట. మరి ఆ 6 ratios ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ రేషియో ఈజ్ సైన్ థీటా. ఓకే, సైన్ థీటా. థీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. గోని అని చెప్పాం కదండి, ఆ యాంగిల్ యొక్క ప్లేస్మెంట్ అది ఏ దగ్గర ఉందా, సి దగ్గర ఉందా, బి దగ్గర ఉందా అన్నది ఆ లొకేషన్ అనమాట. సైన్ థీటా ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రేషియో. సైన్ థీటా దాని మీనింగ్స్ చూద్దాం. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ రేషియో కాస్ థీటా. సెకండ్ ఇంపార్టెంట్ రేషియో కాస్ థీటా. Theta is nothing but angle. Theta is nothing but angle. Gonia. Okay, sin theta. First one ఏంటండి sin theta. Second one cos theta. Third one వచ్చేటప్పటికి tan theta. ఏంటండి tan, tan theta. Sin theta, cos theta, tan theta. మళ్ళీ sin theta, cos theta, tan theta. Out of 6 different ratios, so first 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీటి యొక్క రెసిప్రోకల్స్ అనమాట. ఓకే, సైన్, కాస్, టాన్ అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఈ 3 ఒక వింగ్ అనమాట, ఫస్ట్ బేసిక్. ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్. ఓకే, సైన్ ని కనుక మనం రెసిప్రోకల్ చేస్తే వచ్చే రేషియోని ఏమంటాం అంటే కొసిక్ థీటా అంటాం. ఏమంటాం? కొసిక్ థీటా. COSEC, కొసికెంట్ థీటా అని కూడా అంటాం. కొసిక్ థీటా ఆర్ కొసికెంట్ థీటా అంటే సైన్ థీటాని రెసిప్రోకల్ చేస్తే, అంటే సైన్ ని రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/sin అని అర్థం. అంటే కొసికెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ అంటే 1/sin. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా 4 వచ్చింది అనుకోండి, కొసికెంట్ థీటా 1/4 అవుతుంది, అంటే 1 రెసిప్రోకల్ అనమాట. ఓకే, అంటే సైన్ కనుక 1 రెసిప్రోకల్ చేస్తే వచ్చేది కొసికెంట్. కాబట్టి యూ కెన్ సే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఈస్ కొసికెంట్ థీటా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి? కాస్ థీటా. కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ చేస్తే దాన్ని మనం
సీకెంట్ థీటా, ఎస్ఈసి సీకెంట్ థీటా అంటాం. ఏమంటాం? సీకెంట్ థీటా అంటే కాస్ థీటాని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ థీటా. ఒకటే తేడా చూడండి, కొసీక్ సీక్, సిఓ ఒకటే తేడా. ఓకే, కొసీకెంట్ అంటే సైన్ కి రెసిప్రోకల్, కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ థీటా. అంటే సీకెంట్ థీటా రావాలి అంటే కాస్ ని రెసిప్రోకల్ చేయాలి, అంటే 1/cos అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా 3/4 వచ్చింది, సీక్ థీటా 4/3 రెసిప్రోకల్. అలాగే సైన్ థీటా 2/5 ఉంది, కొసీకన్ థీటా 5/2 అవుతుంది, అంటే రెసిప్రోకల్ అనమాట. ఓకే, అలాగే టాన్ థీటా ఉంది, అంటే ఫైనల్ యూ కెన్ సే ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఈస్ సీకెన్ థీటా. అంటే కొసీకన్ థీటా, సీకెన్ థీటా అండ్ టాన్ థీటా యొక్క రెసిప్రోకల్ వచ్చేటప్పటికి కాట్ థీటా, సిఓటి, కాట్ థీటా, కాట్ సిఓటి. మంచం అంటాం చూడండి ఇంగ్లీష్, ఇక్కడ మంచం కాదు బట్ జనరల్. ఓకే, టాన్ థీటా యొక్క రెసిప్రోకల్ కాట్ థీటా. కాట్ థీటా దేని యొక్క రెసిప్రోకల్? టాన్, అంటే 1/tan థీటా. ఓకే, finally you can say the reciprocal of tan is cot theta. So total we will be having 6 ratios. అర్థమైంది కదండి? sin theta, cos theta, tan theta, reciprocal of sin theta cosec theta. Cosec theta is nothing but 1/sin theta because reciprocal. And అలాగే cos యొక్క reciprocal వచ్చేటప్పటికి secant theta such that secant theta is equal to 1/cos theta. And third one వచ్చేటప్పటికి tan theta, the reciprocal of tan theta is cot theta such that cot theta is equal to 1/tan theta. అంటే ఫస్ట్ 3 కనుక తెలుసుకోగలిగితే the remaining 3 are just reciprocal, అంటే 1/. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అదేమవుతుంది? 3/2. ఇది 4/3 3/4. ఇది 1/2 2/1. అంటే జస్ట్ రెసిప్రోకల్ అనమాట. జస్ట్ అంటే ఇక్కడ a/b ఉంటే అక్కడ b/a, c/d, d/c is nothing but total different 6 different ratios. So finally we will be having 6 different trigonometric ratios: sin, cos, tan, cosec, sec, cot. Sin, cos, tan, cosec, sec, cot. సో ఇవి మనకి రేషియోస్ అన్నమాట. మరి ఇక్కడ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రేషియో ఫస్ట్ 3 పెర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ 3 పెర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా రిమైనింగ్ వాటి రెసిప్రోకలే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఆ సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, నెక్స్ట్ టాన్ అంటే ఏంటి, ఇది చూద్దాం మనం. సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్ డెప్త్, ఇంకొంచెం డెప్త్ వెళ్దాం అనమాట. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాం, ట్రిగ్నోమెట్రీ ఇస్ నథింగ్ బట్ డీలింగ్ అబౌట్ ట్రయాంగిల్, అండ్ దట్ టు విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నామండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో లెట్ us టేక్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఓకే, జస్ట్ అబ్జర్వ్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ABC, అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకోండి, రెండు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో మీకు నెక్స్ట్ అర్థం అవుతుంది చూడండి. ABC సచ్ దట్ రైట్ యాంగిల్ కాబట్టి వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి 90 degrees. ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది యాంగిల్ షుడ్ బి 90 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ కేసులో యాంగిల్ నేను ఇక్కడ పెడుతున్నాను, థీటా అని చెప్పాను, అవునా కదా? థీటా అనే యాంగిల్ ఇక్కడ పెడుతున్నాను. మరి ఈ కేసులో వచ్చేటప్పటికి యాంగిల్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఫస్ట్ కేసులో, అంటే ఈ కేసులో యాంగిల్ వచ్చేటప్పటికి ఏ వద్ద ఉంది, సెకండ్ కేసులో యాంగిల్ వచ్చి సి వద్ద ఉంది అనమాట. ఇక్కడ మనం రేషియోస్ ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ రేషియో ఏం చెప్పుకున్నాం మనం? ఫస్ట్ రేషియో ఏం చెప్పుకున్నాం? సైన్ థీటా అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ అప్లై చేస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ కేసు చూడు, సైన్ థీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సైన్ అన్నది ఎప్పుడు కూడా, సైన్ రేషియో ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ టు హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ ఏంటి? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అందరికీ తెలుసు, ఏసీ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది, ఇక్కడ కూడా ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది, అవునా కదా? సో ఇది పక్కన పెడితే, అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఆపోజిట్ సైడ్ దేనికి? థీటాకి. అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ అని అర్థం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, థీటాకి ఏ సైడ్? ఆపోజిట్ సైడ్. అంటే ఫస్ట్ కేసులో థీటా ఎక్కడ ఉంది? ఏ వద్ద ఉంది. అంటే ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ ప్లేస్ లో బీసీ బై హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. అర్థమైంది కదండి?
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ దేనికి దేనికి యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అనమాట. అది ఫస్ట్ రేషియో. ఓకే, సెకండ్ ఏం చెప్పుకున్నాము, సెకండ్ది కాస్ థీటా. ఓకే, సెకండ్ది కాస్ థీటా. మరి కాస్ అంటే ఏంటి అంటే అగైన్ కాస్ అంటే ఎప్పుడు ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మళ్ళీ దేనికి ఎడ్జిసెంట్, యాంగిల్ అంటే థీటాకి ఎడ్జిసెంట్. థీటా ఇక్కడ ఉంది, థీటాకి ఎడ్జిసెంట్ అంటే ఈ పక్కది అవుతుంది, థీటాకి ఆపోజిట్ అంటే ఇది అవుతుంది, థీటాకి ఆపోజిట్ ఇది అవుతుంది, థీటాకి ఎడ్జిసెంట్ ఇది అవుతుంది. థీటా ఇక్కడ ఉంది, ఎడ్జిసెంట్ అంటే ఏంటి పక్కది, పక్కదంటే ఏంటి ఏబి, అంటే ఏబి బై హైపోటెన్యూస్ మళ్ళీ మనకి ఏసీ. అర్థమైంది కదండి. ఇది సైన్ కాస్. థర్డ్ వచ్చినప్పటికీ ట్యాన్ థీటా. ట్యాన్ థీటాని జనరల్గా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ట్యాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా కింద రాసుకుంటాం. అది ఎందుకు రాస్తాం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం చూడండి. సో ట్యాన్ థీటా కెన్ బి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా కింద రాసుకోవచ్చు లేదా మీరే చెప్పండి. ఎందుకంటే సైన్ బై కాస్, సైన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. సైన్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ బై ఏముంది హైపోటెన్యూస్ ఉంది, అవునా. బై కాస్ థీటా ప్లేస్లో ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంది, అవునా కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిసెంట్ సైడ్. అర్థం కదండి. అంటే ట్యాన్ థీటా ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిసెంట్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, అవునా, యాంగిల్ ఇక్కడ ఉంది థీటా, థీటాకి ఆపోజిట్ అంటే ఏంటి బీసీ, అవునా. అంటే ఇప్పుడు ఆపోజిట్ ప్లేస్లో ఏం వేయాలి మనం, బీసీ బై ఎడ్జిసెంట్ సైడ్. అంటే థీటాకి ఎడ్జిసెంట్ అంటే ఏంటి ఈ పక్కది, అంటే ఏంటి ఏబి. అర్థమైంది కదండి. ఇవి మనకి రేషియోస్ అనమాట. ఓకే, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే ఎడ్జిసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిసెంట్ సైడ్. అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటాలో ఉన్న హైపోటెన్యూస్ కాస్ థీటాలో ఉన్న హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిసెంట్ సైడ్ మిగులుతుంది అనమాట. ఆపోజిట్ సైడ్కి ఎడ్జిసెంట్ సైడ్కి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, టాన్ థీటా క్యాల్కులేట్ చేసినప్పుడు హైపోటెన్యూస్ రాదు. ఎందుకు రాదు, రెండు క్యాన్సిల్ అయిపోయి కాబట్టి. ఎందుకు, సైన్ బై కాస్ కింద రాసుకున్నాం కాబట్టి. ఇప్పుడు వీటికి రెసిప్రోకల్స్ మనమే రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్కి రెసిప్రోకల్ ఏం చెప్పుకున్నాము, కొసీక్ థీటా అని చెప్పుకున్నాం, అవునా. కొసీక్ థీటా అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. అంటే బీసీ బై ఏసీ కాస్త ఏసీ బై బీసీ అవుతుంది అనమాట, ఏసీ బై బీసీ అవుతుంది. అలాగే సెకండ్ ఏంటి, కాస్ థీటా. కాస్కి రెసిప్రోకల్ ఏం చెప్పుకున్నాము, సీకెంట్ థీటా అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఎడ్జిసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాస్ అయితే సీక్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై ఎడ్జిసెంట్ అవుతుంది. అంటే ఏబి బై ఏసీ కాస్త ఏసీ బై ఏబి అవుతుంది అనమాట. ఇది సీకెంట్ థీటా, ఇది కొసీకెంట్ థీటా. ఓకే, అలాగే టాన్ థీటా. టాన్ థీటా అంటే ఏంటి, సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే టాన్ కి రెసిప్రోకల్ ఏమవుతుంది, కాట్ అవుతుంది, అవునా. సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా కాస్త కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది, అవునా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిసెంట్ సైడ్ కాస్త ఎడ్జిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఒక యాంగిల్ బేస్ చేసుకుని, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి 6 డిఫరెంట్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, అర్థమైందా లేదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది ఒక కేసు. సిమిలర్గా ఆ కేసు మీరు ట్రై చేయండి. నేను క్లూ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సో సెకండ్ కేసు కనుక మనం ట్రై చేస్తే, ఓకే, సో సెకండ్ కేసు ఏంటంటే మనకి యాంగిల్ లొకేషన్ మార్చాను చూడండి. సో యాంగిల్ కనుక లొకేషన్ నేను మార్చాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ కేసు కనుక చూస్తే యాంగిల్ ఎక్కడుంది, సి వద్ద ఉంది. సి వద్ద ఉందంటే ఫస్ట్ రేషియో అప్లై చేయండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ థీటా అంటే సైన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆపోజిట్. దేనికి ఆపోజిట్, థీటాకి ఆపోజిట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏబి
అంటే థీటాకి ఆపోజిట్ ఏబీ కదండి. హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది, అవునా, ఏబీ బై ఏసీ. మరి కొసీక్ అంటే ఏమవుతుంది, సైనిక్ రెసిప్రోకల్ కొసీక్ కాబట్టి ఏసీ బై ఏబీ అవుతుంది, ఏసీ బై ఏబీ. ఓకే, రెండు వచ్చాయి. సెకండ్ ఏంటి, కాస్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ అంటే ఏంటి, ఎడ్జిసెంట్ సైడ్. ఇక్కడ థీటా ఉంది, థీటాకి ఎడ్జిసెంట్ ఏదో, ఇది ఆపోజిట్ అయ్యింది. ఎడ్జిసెంట్ ఏదవుతుంది, కిందది అవుతుంది, బీసీ. ఇందాక ఎడ్జిసెంట్ పక్కదయ్యింది. అలాగే ఇక్కడ థీటా ఇక్కడ ఉంది కాబట్టి బీసీ ఎడ్జిసెంట్ అవుతుంది, అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏముంది, ఏసీ ఉంది అనమాట. సో ఫైనల్ గా కాస్ రెసిప్రోకల్ ఏంటి, సీక్ అనమాట. సో సీక్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ కాస్త ఏసీ బై బీసీ. ఇప్పుడు అర్థమైంది కదండి. నెక్స్ట్ అలాగే టాన్ థీటా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకుందాం, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. టాన్ లో హైపోటెన్యూస్ రాదు, సైన్ లోను కాస్ లో మాత్రమే హైపోటెన్యూస్ వస్తుంది. టాన్ లో హైపోటెన్యూస్ రాదు, ఓన్లీ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, అలాగే థీటాకి ఎడ్జసెంట్ సైడ్ బీసీ చేస్తే టాన్ థీటా. రెసిప్రోకల్ ఏమవుతుంది, కాట్ థీటా. కాట్ థీటా ఏమవుతుంది, ఏబి బై బీసీ కాస్త బీసీ బై ఏబి అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. వీటిలో ఏమైనా డౌట్స్ ఇవి పర్ఫెక్ట్ గా మీకు కనుక అర్థమవుతే ఎంటైర్ చాప్టర్ ఈజ్ ఇన్ యువర్ గ్రిప్స్. ఇప్పుడు మీకు ఈజీగా అనిపిస్తే చూసుకోండి. అంటే ఒకటి, కేస్ 1 కి కేస్ 2 కి ద ఓన్లీ డిఫరెన్స్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ బిట్వీన్ ద 2 డిఫరెంట్ కేసెస్ ఈజ్ లొకేటింగ్ ద యాంగిల్. ఫస్ట్ కేసులో యాంగిల్ తీసుకొచ్చి ఏ వద్ద పెట్టాము, సెకండ్ కేసులో యాంగిల్ తీసుకొచ్చి సి వద్ద పెట్టాము. సో యాంగిల్ కి ఆపోజిట్, యాంగిల్ కి ఎడ్జసెంట్ ఏదో చూసుకుంటే జాగ్రత్తగా రేషియోస్ అన్ని లొకేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ అండ్ రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ క్లాస్ లో మనం ఐడెంటిటీస్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.